వాట్సాప్ గ్రూప్ లో తేడా వస్తే జైలే, నేను చేయలేదు అంటే కుదరదు. వివాదాస్పద వ్యక్తులను గ్రూప్ లో యాడ్ చేయకూడదు. వివాదాస్పద పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వాటిని పోస్ట్ చేసిన సభ్యులను వెంటనే తొలగించాలి. గ్రూప్ కి నిబంధనలు పెట్టుకుని అందరూ పాటించాలి. గ్రూప్ లో ఎవరు తప్పు చేసినా బాధ్యత అడ్మిన్దే. దోషిగా తేలితే 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష. షేర్ చేయకూడని అంశాలు: తెలియని సమాచారం, తప్పుడు సమాచారం, తప్పుదారి పట్టించేవి, విద్వేషాలు రెచ్చగొట్టేవి, వివాదాలకు కారణమయ్యేవి, వర్గ పోరుకు దారితీసేవి, కించపరిచేవి, అసభ్యమైనవి, వదంతులు, తప్పుడు వార్తలు, మార్ఫింగ్ చేసిన ఫోటోలు. వాట్సాప్ గ్రూపులు బాగా ఎక్కువైపోయాయి. స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ఆఫీస్ కొలీగ్స్, వీధి ఫ్రెండ్స్, కాలనీ కుర్రాళ్ళు, సినిమా ఫ్రెండ్స్, ఫ్యామిలీ గ్రూపులు, ఇలా ఒక్కటేంటి, ఎక్కడ పడితే అక్కడ గ్రూప్లో అదేనండి వాట్సాప్ గ్రూపులు. క్షణాల్లో వార్తలు, విషయాలు, ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. మొబైల్ ఉంటే నెట్ ఉండడం, వాట్సాప్ ఉండడం, వాట్సాప్ గ్రూపులు ఉండడం కామన్ అయిపోయింది. అయితే వాట్సాప్ గ్రూపులను లైట్ తీసుకోకూడదు. అడ్మిన్ ఇంకా స్ట్రిక్ట్ గా ఉండాలి. లేకపోతే ఒక్కోసారి కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది. ఇది మా గ్రూప్, మా ఇష్టం అంటే కుదరదు. లెక్క మారిపోద్ది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. చేతిలో ఫోన్, చౌకగా ఇంటర్నెట్, ఉచితంగా వాట్సాప్ ఉంది కదా అని 4 గ్రూపులు క్రియేట్ చేసి వాటికి అడ్మిన్ అయిపోయి ఏదో ఘనకార్యం చేసినట్టు భావిస్తున్నారా? అయితే జాగ్రత్త. మీరు సృష్టించిన గ్రూప్లో ఎవరో ఏదో తేడా చేశారనుకోండి, ఆ నేరం మీ మెడకు చుట్టుకుంటుంది. వివాదాస్పద, అసభ్య పోస్ట్ చేసిన సభ్యుడితో పాటు మీరు 3 నుంచి 5 ఏళ్ల పాటు జైల్లో ఉండాల్సి వస్తోంది. అదేంటి, ఎవరో ఏదో పోస్ట్ చేస్తే అడ్మిన్ కి ఏంటి సంబంధం అంటారా? ఉంది. అందుకే ఇటీవల కర్ణాటకలో బాల్చే బాయ్స్ అనే గ్రూప్ లో కొందరు సభ్యులు ప్రధాని మోదీ చిత్రాన్ని అసభ్యకరంగా మార్చేసి పోస్ట్ చేశారు. చివరికి అడ్మిన్ కూడా జైల్లో కూర్చున్నాడు. ఇలా వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ ను అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి. వాట్సాప్, ఫేస్బుక్ లో గ్రూపుల వల్ల దేశంలో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు ప్రస్తుతం అన్ని ప్రభుత్వాలను హెచ్చరించాయి. వదంతులు, తప్పుడు వార్తలు వ్యాప్తికి సోషల్ మీడియా గ్రూపులే కారణమవుతున్నాయని గుర్తించారు. దీంతో దేశవ్యాప్తంగా పోలీసులు వాట్సాప్, ఫేస్బుక్, ఇతర గ్రూపులను కట్టడి చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే వాట్సాప్ లో వివాదాస్పద పోస్టులు రాకుండా ఆయా గ్రూపుల అడ్మిన్లను